యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము. ఇజ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున ఎరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఆ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడియున్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఆ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తరువాత ఇజ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి పట్టుకొనియున్న ఒకడు అతని ఎదుట నిలిచియుండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నానెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది. నీ పాదరక్షలను తీసివెయ్యుమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను.